హాయ్ గైస్, వెల్కమ్ టు లివ్ లైఫ్ లైఫ్ స్టైల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇంకా ఈరోజు ఒక మంచి హెల్తీ డిష్ అనడం కంటే సూప్ చేస్తున్నాను, మంచి అన్ని వెజిటబుల్స్ వేసి. సో నైట్ ఎవరైనా మంచిగా అనుకుంటారు కదా, డైట్ చేయాలనుకుంటారు కదా, డైట్ చేసుకునే వాళ్ళకి మంచి ఇది సూప్ చాలా మంచిది. ఓకేనా? మంచి మన దగ్గర ఉన్న వెజిటబుల్స్తోనే ఎంత సింపుల్గా చేసుకోవచ్చో నేను ఇప్పుడు మీకు చూపిస్తా. ఓకేనా? అది చేసుకోండి, ఆరోగ్యానికి కూడా మంచిది, షుగర్ పేషెంట్స్ కూడా మంచిదే. ఓకేనా? మళ్ళీ కొంతమంది అనుకుంటారు కదా, వీళ్ళు తాగొచ్చో లేదా అనుకుంటారు, షుగర్ పేషెంట్స్ కూడా తాగొచ్చు, చాలా మంచిది హెల్త్ కూడా. సో అది ప్రాసెస్ ఏందో చూసేద్దాం. మరి ఇంకా హెల్తీ సూప్ కావాల్సినది రాగి పిండి. హోటల్లో కార్న్ఫ్లోర్ వాడతారు కదా, నేను అది వాడను, ఎందుకంటే అవాయిడ్ చేస్తున్నా. మనం హెల్త్కి సంబంధించింది చేస్తున్నాం కాబట్టి రాగి పిండి చాలా మంచిది. తర్వాత మంచిగా మష్రూమ్స్, పుట్టగొడుగులు, క్యారెట్ అండ్ పచ్చి బఠానీ, గ్రీన్ పీస్, ఓకేనా, క్యాబేజ్, పచ్చిమిర్చి స్పైసీ కోసము, అండ్ బీన్స్, కొత్తిమీర, గార్లిక్, అండ్ మన పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడరు, కావాల్సినంత సాల్ట్ వేసుకుందాం. ఓకేనా? చూసిరు కదా మన సూపు కావాల్సిన కూరగాయలన్నీ చూసిరు కదా, వెజిటేబుల్స్ ఏమేమి కావాలనో. ఇంకా మనం మంచిగా ఆవు నెయ్యితో చేస్తున్నా నేనైతే. బటర్ ఉన్న వాళ్ళు బటర్తో చేసుకోవచ్చు, నెయ్యి ఉంటే నెయ్యి వాడుకోండి, ఆవు నెయ్యి వాడుకోండి, చాలా మంచిది హెల్త్కి కూడా. ఇంకా అవి రెండు లేని వాళ్ళు నూనె కూడా వాడుకోవచ్చు. ఓకేనా? 2 స్పూన్లు వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఓకేనా? మరి బటర్ ఉంటే మంచిది, నెయ్యి ఉన్నా మంచిది, అది కూడా ఆవు నెయ్యి, నెయ్యిలో అయితే. లేని వాళ్ళు ఏం టెన్షన్ పడొద్దు, ఆయిల్ వేసుకోండి, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఓకేనా? ఇంకా మంచిగా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఇంకా మన సూపు. సో స్టవ్ ఆన్ చేసేస్తున్నా నేను. స్టవ్ ఆన్ చేసి మంచిగా స్టవ్ వేడైన తర్వాత నెయ్యి వేసుకుందాం. ఓకేనా? వేడెక్కింది. ఇక ఇంత పెద్దది పెట్టిరేమో అనుకుంటురా, చాలామంది ఉన్నాము, ఇక అందరికీ కావాలి కదా అని చెప్పి నేను చేసేస్తున్నా. సో ఫ్రెండ్స్, నెయ్యి వేడెక్కేసింది, మన గార్లిక్ వేసేసుకుందాం. ఓకేనా? మంచిగా గార్లిక్ వేడి మంచిగా ఇట్లా బ్రౌన్ కలర్ రావాలి, అప్పటి వరకు వేసుకోండి. గార్లిక్ అయిపోయింది, నెక్స్ట్ పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇంకా నెక్స్ట్ అన్ని వెజిటేబుల్స్ వేసేసుకోవచ్చు. ఓకేనా? ఒక కొత్తిమీర, మష్రూమ్స్ తప్ప మిగతా అన్నీ వేసుకున్నాం. సో వెజిటేబుల్స్ అన్నీ వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా సో ఫ్రెండ్స్, మధ్యలో ఇట్లా ఒకసారి కలిపేసుకుందాము. ఓకేనా? ఇవి మంచిగా నెయ్యిలో వేగేసినాయి. ఇక నెక్స్ట్ మన క్యాబేజ్ వేసుకుందాం. ఇక క్యాబేజ్ మంచిగా వేసుకొని ఇట్లా కలిపేసుకుందాం. సో మనకి ఏంటంటే, మీకు డౌట్ రావచ్చు, అల్లం వెల్లిగడ్డ వేసుకోనా లేదా అని. కావాల్సిన వాళ్ళు లైట్గా లిటిల్ బిట్ వేసుకోవచ్చు, ఎందుకంటే మనం గార్లిక్ వేసినాం కదా, సూప్లో గార్లిక్ది సూపర్ ఉంటుంది. అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు, కావాలనుకుంటే కొద్దిగా వేసుకోండి, లిటిల్ బిట్. ఓకేనా? ఎక్కువ కాకుండా మరి ఇంకా కొద్దిగా వేసుకోండి, సరిపోతుంది. చలో ఫ్రెండ్స్, ఇంకా ఒకసారి కలిపేసుకుందాము మంచిగా ఇది. ఓకేనా? కలిపేసుకొని మంచిగా కొద్దిగా కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర ఇప్పుడు కొద్దిగా వేసేసుకుందాం. కాడలు ఉంటుంది కదా, ఈ కాడలు కొద్దిగా వేసేసుకుందాం. ఇప్పుడే వేసి మంచిగా కలిపేసుకోవాలి. సో మంచిగా కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మంచిగా కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఓకేనా? ఉప్పు కాస్త తక్కువ వేసుకోండి, ఇప్పుడు కావాలనుకుంటే తర్వాత కూడా వేసుకోవచ్చు, మళ్ళీ చూసుకొని. కొద్దిగా ఉప్పు వేస్తున్నా, ఎందుకంటే కొద్దిగా మన వెజిటేబుల్స్, కూరగాయలు మంచిగా ఉడుకుతాయి కదా ఉప్పు వేసిన తర్వాత తొందరగా. సో అందుకే వేసిన. ఇప్పుడు కొద్దిగా వేసుకోండి, తర్వాత మనము వాటర్ వేసుకున్నాక కూడా మసులుతున్నప్పుడు టేస్ట్ చూసి వేసుకోవచ్చు. సో ఇప్పుడు మంచిగా ఇవన్నీ ఉడికిపోయినాయి. ఇక లాస్ట్లో మష్రూమ్స్ వేసుకోవాలి. లాస్ట్లో ఎందుకంటే మష్రూమ్స్ కాస్త డెలికేట్ ఉంటాయి కదా, మెత్తగా ఉంటుంది కదా, ముందే వేసేసి ఏమవుతుంది అంటే అది మొత్తం ఖరాబ్ అయిపోతుంది, అంత చితికిపోయినట్టు అయితే. అని నేను లాస్ట్లో వేస్తున్నా. ఓకేనా? లాస్ట్లో ఇట్లా ఒకసారి వేసి కలిపేసుకొని ఒక 10 సెకండ్స్ మంచిగా ఉడకనివ్వండి నెయ్యిలో. చూడండి, ఇక కలర్ సూపర్ ఉంది కదా, టేస్ట్ కూడా అట్లే ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఓకేనా? చేసుకొని చెప్పండి నాకు ఎట్లుందో. కొద్దిగా మంచిగా మష్రూమ్స్ వేసినాం కదా, ఇప్పుడే ఒక 20 సెకండ్లు మంచిగా ఉడకబెడదాం దాంట్లో. సో మష్రూమ్ వేసేసినాం కదా, ఇక 10 సెకండ్లు అయిపోయింది.
కలిపేద్దాం. చూసిరా మష్రూమ్స్ తొందరగా అట్లా ఉడికిపోతుంది అన్నట్టు. ఇక ఇప్పుడు మనం మంచిగా వాటర్ వేసేసుకుందాం. ఓకేనా, మనం సూప్ ఎంత కావాలో అంత వేసుకోండి. ఓకేనా, మరి ఎక్కువ వేసుకోవడం కూడా మంచిగా ఉండదు కదా తిననప్పుడు, ఎందుకు వాటర్ వేసేసుకుంటున్నా ఇంకా. సో వాటర్ వేసేసుకున్నాం కదా, మంచిగా కలిపేద్దాం. ఇంకా ఒకసారి ఇట్లా కలిపేసుకొని మనకు పెప్పర్ పౌడర్ అని చెప్పినాం కదా, సో పెప్పర్ పౌడర్ మీరు స్పైసీ లెవెల్స్ ఎట్లా తింటారో అట్లా ఒకసారి చెక్ చేసుకోండి, కొద్దిగా వేసి తర్వాత మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు మళ్ళీ మరుగుతున్నప్పుడు. ఓకేనా, పెప్పర్ పౌడర్ వేసి మంచిగా ఒకసారి కలపండి. ఇక మంచిగా మసాలా వరకు ఉడకబెట్టాలి. ఇక మంచిగా వాటర్ అంతా ఆ వెజిటేబుల్స్లో మంచిగా ఉడికింది అనుకో, ఆ వెజిటేబుల్స్లో ఉన్న ఆ ఫ్లేవర్స్ అన్నీ వాటర్లో దిగిపోతాయి, ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది. సో చూస్తున్నాం కదా, మంచి సూప్ రెడీ అయిపోతుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. మన దగ్గర ఏ కూరగాయలు అయితే ఉంటే ఆ కూరగాయలు వేసుకొని మంచిగా చేసుకోండి. చాలా మంచిది ఆరోగ్యానికి, టేస్ట్ కూడా మస్తు ఉంటుంది. ఓకేనా, చేసుకొని చెప్పండి ఎట్లుందో. ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ చాలా థ్యాంక్స్, ఎందుకంటే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. సో ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. సో ఫ్రెండ్స్, ఒకసారి మన సూప్ చూసుకుందాం ఎంతవరకు వచ్చిందో. ఓకేనా, సో దగ్గరికి రా చూపించేస్తే. చూసారా మంచిగా మసులుతుంది, స్మెల్ అయితే మంచిగా వస్తుంది, అదిరిపోయింది. వెజిటేబుల్స్ కూడా ఇంకొక 3 నిమిషాలు ఉడకబెట్టాలి. ఓకేనా, ఒక 3-4 నిమిషాలు ఉడకబెట్టేసి మనం రాగిపిండి కలుపుకున్నాం కదా, ఇంకో ఇట్లా రాగిపిండినే ఇంకో ఇట్లా వాటర్లో వేసి కలుపుకోవాలి రాగిపిండిని. ఎందుకంటే డైరెక్ట్ వేసినాం అనుకోండి గడ్డలు కట్టిపోతుంది కదా, అట్లా కాకుండా ఏం చేస్తా అంటే ముందే నీళ్ళల్లో రాగిపిండి వేసి మంచిగా ఇట్లా కలిపేసి పెట్టేసుకున్నా. ఇంకో 5 నిమిషాలు మసాలా పెట్టేసుకొని కూరగాయలన్నిటినీ ఇక తర్వాత రాగిపిండి వేసేసుకుందాం. ఓకేనా, సో ఫ్రెండ్స్ రండి, ఇంకా 3 నిమిషాలు అయిపోయింది మనది. సూప్ మంచిగా మసాలా వేసింది, స్మెల్ మంచిగా వచ్చేస్తుంది. ఇక మనం కలిపి పెట్టుకున్నాం కదా రాగిపిండి, మేము పిండి అంటాము, ఇక రాగిపిండి అంటే అందరికి అర్థమవుతుంది అని చెప్పిన. ఇక ఇది మెల్లగా కొద్దిగా వేసి కూడా కలిపేసుకోవాలి ఇట్లా. మంచిగా ఇట్లా కలిపేసుకోండి. చూసిరా ఇట్లా ఉండాలి. సో దీన్ని కూడా ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టేసి పొయ్యిని మంచిగా మరగబెట్టుకుందాం. ఎందుకంటే పిండి ఇప్పుడే వేసినాం కదా, పచ్చివాసన ఉంటుంది. ఒక 4 నిమిషాలు మంచిగా నీళ్ళలో ఉడికింది అనుకోండి, పచ్చివాసన పోతుంది. సో ఇంకా పెట్టేసుకుందాం, మరి ఒక 3 నిమిషాలు మంచిగా ఉడకబెట్టుకుందాం. ఓకేనా, సో మొత్తం అయిపోయింది. ఇంకా సూప్ మంచిగా రాగిపిండి కూడా వేసి ఒక 3 నిమిషాలు మంచిగా మరగబెట్టేసుకున్నాం సిమ్లో. చూసారు రండి, చూసిరా అట్లా మంచిగా అయిపోయింది. సో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం మళ్ళీ. ఓకేనా, కొత్తిమీర వేసేసుకొని మంచిగా ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది లాస్ట్లో, మళ్ళీ కొత్తిమీర వేస్తే మంచిగా ఒకసారి ఇట్లా కలిపెట్టుకుందాం. ఇట్లా కలిపేసుకొని మంచిగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఓకేనా, స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్క 1 మినిట్ మంచిగా రెస్ట్ ఇచ్చేద్దాం ఇంకా. ఓకేనా, మంచిగా 1 మినిట్ రెస్ట్ ఇచ్చేసి టేస్ట్ చేసి చెప్తాను. ఎందుకంటే నాకు తెలిసి ఆల్రెడీ టేస్ట్ మాత్రం నిజంగా సూపర్ ఉంటుంది, మీరు చేసుకోండి. ఓకేనా, చాలా హెల్దీ డిష్ ఇది. ఎవరైతే డైట్ కావాలనుకుంటారు కదా, డైట్ ఫుడ్ చెప్పండి అని చాలామందిని అడుగుతూ ఉంటారు కదా, నైట్ టైంలో ఇట్లా సూప్ చేసుకొని మంచిగా తాగండి. మీకు స్టమక్ కూడా ఫుల్ ఉంటుంది, మంచిగా క్యాలరీస్ వస్తాయి, అండ్ మంచి హెల్దీ ఫుడ్ ఇది. ఓకేనా, ఫ్యాట్ అస్సలు ఉండదు, ఇంకా ఫ్యాట్ అసలు లేనే లేదు కదా, అది హ్యాపీగా ఉంటుంది. ఇంకా మంచిగా టేస్ట్ కూడా మంచి సూపర్ ఉంటుంది. ఆ సూప్లో మంచిగా నిమ్మకాయ పిండుకొని కలిపేసుకొని మంచిగా తాగితే ఇంకా దానికంటే స్వర్గం ఏముంటుంది మనకి. సో టేస్ట్ చేసి చెప్తా. ఓకేనా, సో ఫ్రెండ్స్ చూడండి, మన వేడివేడి సూప్ రెడీ అయిపోయింది, వెజిటేబుల్ సూపు. సో ఇంకా మంచిగా నిమ్మకాయ పిండేసుకుంటున్నా. మంచిగా నిమ్మకాయ పిండితే ఇంకా ఫ్లేవర్ సూపర్ వస్తుంది. ఓకేనా, పిండేసుకున్నా, కలిపేసుకొని మంచిగా నిజంగా సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. మీరు కూడా చేసుకొని ఎట్లుందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా, సో మన ఛానల్ని
మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. సో అంటిల్ దెన్ బాయ్ బాయ్. మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఉంటా మరి.